ఆవేశాలు చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. పగ తీర్చుకుంటే ఈరోజు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఒకరోజు ఆనందం కోసం చిరకాలం ఆనందాన్ని బలిపెట్టకూడదు. ఓపికతో ఉండు, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి. మీకు కాలం అనుకూలంగా లేనప్పుడు మీరే కాలానికి అనుకూలంగా మెలగండి. మాట్లాడటానికి ముందు శ్రద్ధగా విను, వ్రాయటానికి ముందు సావకాశంగా ఆలోచించు, వెచ్చించటానికి ముందు సంపాదించు, పెట్టుబడి పెట్టే ముందు విచారించు, ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉండాలి, అలాగే అన్నీ తెలిసినప్పుడు కూడా. కష్టపడి పనిచేసేవారే విశ్రాంతిని పూర్తిగా అనుభవించగలరు. జీవితం ఎప్పుడు అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. అప్పుడు పోరాడాలా లేక సర్దుకుపోవాలా అనేది మీ భవిష్యత్. గొప్ప పనులు బలంతో కాదు, పట్టుదలతో సాధ్యమవుతాయి. జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఒకటి ఉండాలి, లేకపోతే గమ్యం లేని నది వలె ఎటు ప్రవహించాలో తెలియదు. కొంతమంది నిరంతరం ఎదుటివారిని అడిగి తమకు కావలసినవన్నీ సమకూర్చుకుంటారు, అంతేకాని తమకు తాముగా సంపాదించటం, ఖర్చు పెట్టడం అనేవి చెయ్యరు. లక్ష్యం మీద చూపించే శ్రద్ధ దాన్ని సాధించే విధానాల మీద కూడా చూపించినప్పుడే లక్ష్య సిద్ధి జరుగుతుంది. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగటానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నీ వినియోగించుకోవటమే జీవితం. చిన్న చిన్న లక్ష్యాలతో ప్రయత్నాలు మొదలు పెడితేనే భారీ లక్ష్యాలు సాధ్యమవుతాయి. ఓర్పు చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితం ఎంతో మధురంగా ఉంటుంది. ఉత్సాహంతో ఏ పని చేసినా లక్ష్య సాధనలో మీరు విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. సోమర్తనం ఒక రాచిపుణ్ణు వంటిది. ఒకసారి సోకిందంటే ఆ వ్యక్తి ఇక బాగుపడలేడు. కష్టపడకుండా కేవలం అదృష్టంపైన ఆధారపడితే ఎన్ని జన్మలెత్తినా విజయం పొందలేవు. అదృష్టం మీ చేతిలో లేదు, కానీ నిర్ణయం మీ చేతిలో ఉంది. బాధను మర్చిపోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా బాధించిన వారిని మాత్రం మర్చిపోకూడదు. మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆత్మవిశ్వాసం మితిమీరితే అహంకారమైన అవుతుంది, లేక అజ్ఞానమైన అవుతుంది. కోపం రంగప్రవేశం చేయగానే వివేకం తెరవెనక్కి వెళ్ళిపోతుంది. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలు ఇచ్చినా చూసి రాయలేని పరీక్షే జీవితం. ఎవరి అనుభవాలు వారికి సరైన సమాధానాలు. కాలమే జీవితం. కాలం వృధా చేయటం అంటే జీవితాన్ని వృధా చేయటమే. ఎవరి కోపం వారికే నష్టం కలిగిస్తుంది, కానీ మంచితనం ఎదుటివారి మనసులు గెలుస్తుంది. ఏ పనినైనా 3 గంటల ముందైనా పూర్తి చేయొచ్చు, కానీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. భయం తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పాలి, అప్పుడు భయం పారిపోతుంది. వ్యక్తుల మీద, వస్తువుల మీద మానసికంగా ఆధారపడటమే సమస్యల్ని సృష్టిస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎక్కువగా నమ్మటం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బ్రతకడం దుర్భరం. బాధపడటానికి 100 కారణాలు చూపించిన జీవితానికి నవ్వటానికి 1000 కారణాలు ఉన్నాయని నువ్వు చూపించు. నీకు జీవితం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తాను చేతనైనంత సహాయం చేసేవారే గొప్పవారు. కష్టాలను తప్పించుకునే వారి కంటే వాటిని అధిగమించే వాళ్లే విజయం సాధించగలరు. ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించటం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ. ఆలోచనలతో సృష్టించుకునే గోడలు పైకి లేవకుండా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడూ ప్రయత్నించిన వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తి మేలు. సమస్య నుంచి బయటపడటానికి ఉపాయాన్ని ఆలోచించినప్పుడే రాబోయే అపాయాన్ని అంచనా వేయాలి. ఆత్మవిశ్వాసంతో కృషి చేసే మనిషి ఎక్కలేని ఎత్తులు లేవు, అందుకోలేని శిఖరాలు లేవు. నీ ఆహాన్ని వీడినప్పుడే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏంటనేది నీకు అర్థమవుతుంది. ఇతరులను చూసి మీరు అసూయపడుతున్నారంటే
వారికన్నా మీరు తక్కువని ఒప్పుకొని బాధపడుతున్నారని అర్థం. ఇతరులపై ఆధారపడకుండా మీ మీద మీరే ఆధారపడండి. ఏదైతే నీ చేతిలో లేకుండా పోతుందో దాన్ని నీ మనసులో నుంచి కూడా తొలగించవలసిన అవసరం ఉంది. ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించిన శాంతి సమకూరదు. గడిచిన కాలం బాటం నేర్పిస్తే నడుస్తున్న కాలం నీ బలాన్ని పరీక్షిస్తుంది. రాబోయే కాలం నీ ఓర్పుకు ప్రతిఫలం అందిస్తుంది. ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేన్ని నమ్మడు. గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు, నీ నడవడికను బట్టి ఎదుటివారిచ్చేది. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మీ ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. గతాన్ని తలవకు, భవిష్యత్తును వెతక్కు, వర్తమానంలో బ్రతకడం నేర్చుకోవాలి. ఆశలన్నీ అడియాసలైనప్పుడు మీ ముందు భవిష్యత్ అలాగే స్థానువుగా ఉంటుంది. అన్ని విషయాల్లో నిరాశ చెందకుండా ఆశతో జీవించటం మంచిది. అత్యాశకు గురి కాని వారు చిన్న విషయాల్లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. గెలిచినప్పుడు విర్రవేగొద్దు, ఓడినప్పుడు విధి అని కురింగిపోవద్దు. నిన్ను గెలిపించేది నీ శ్రమ, ధైర్యం అని మర్చిపోవద్దు. అధైర్యానికి అవకాశం ఇవ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు. నువ్వు చేసే పని మంచిదైతే ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడొకప్పుడు తప్పకుండా వచ్చి చేరుతుంది. ఇంటి పేరు కలిసి రానంత మాత్రాన అందరూ మీ బంధువులైపోరు. మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైతే మీ ఇంటి తలుపు తడతారో వాళ్లే మీ బంధువులు. ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచన పరులకు సుఖదాయం అవుతుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దాక్కున్న బాధ ఉంటుంది. దాన్ని బయటపెట్టడానికి మీలో ధైర్యం ఉండదు. కానీ ఒకరోజు ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అడుగు మీ జీవితాన్ని మొత్తం తిరగరాస్తుంది. మీరు సంపాదించిన డబ్బును మీరు ఆస్వాదించవచ్చు, లేకపోవచ్చు. కానీ అది సంపాదించడానికి మీరు చేసిన కర్మల ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాలి. ఈ పని తర్వాత ఏం చేయాలని ఆలోచించకూడదు. ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు ఆలోచన మీదే అవ్వాలి, ఆచరణ మీదే అవ్వాలి. సహాయాన్ని అర్జించి లోకు అవ్వటం దేనికి? మీ బలాన్ని మీరే నమ్ముకున్నప్పుడు ప్రయాణం ఏకవంతమైన విజయమంతా మీదే. ఎప్పుడైతే పక్కవాళ్ల జీవితంలోకి పట్టి చూడటం మానేస్తారో అప్పుడే మీ జీవితాలు చక్కబడతాయి. ఎప్పుడైనా తన మీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. ఏ ఆలోచన లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడానికి అదృష్టం ఉండాలి. చేసిన పని పాడైపోతే మరలా దాన్ని సరిచేసుకోవచ్చు. చెప్పిన విషయం తప్పైతే సరిదిద్దుకోవచ్చు. కానీ ఆలోచన చెడిపోతే దానికి చికిత్స లేదు. ప్రతికూల పరిస్థితుల కన్నా గొప్ప పాఠశాల లేదు. పొరపాట్ల కన్నా గొప్ప పాఠ్యాంశం లేదు. ఎక్కువగా ఆలోచించకు. జీవితంలో నీ ప్రయాణం ఎటువైపు అనేది. 100 మంది స్నేహితులు ఉండటం గొప్ప విషయం కాదు. 100 సమస్యలు వచ్చినా నీ పక్కన నిలబడే ఒక్క స్నేహితుడు ఉండటం గొప్ప విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.